ఏం చేస్తాము? ఒక ఆచార్యుని పూజించేటప్పుడు ఫస్ట్ లోటస్ ఫీట్ తన పాద పద్మాలకు మనం పూజిస్తాం. వైష్ణవులను పాద పద్మాలకు పూజిస్తాము. నా యొక్క ప్రణామాలు ఎక్కడ కాదు, ఈ పాదాలు, లోటస్ ఫీట్, పాద పద్మాలు. సో ఆ పూలు అనుకుంటాయి నా స్థానం ఆమె తలపైన ఉండడం కాదు, చాలా గొప్ప భక్తురాలు ఆమె. కృష్ణే స్వయంగా ఆమె కొడుకులాగా అవతారం ఎత్తాడు, ఆయన ఆవిర్భవించాడు. ఆమె ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే మరి భగవంతుడు కొడుకులాగా ఉంటాడు చూసుకోండి. సో కాబట్టి మా స్థానం ఆమె పాదాల దగ్గర ఉండి ఆమెకు సేవ చేయడం, ఆమె పాదాలకు సేవ పడడం. సో యశోద మాతలో చేతిలో నా కట్టెను చూసి కృష్ణుడు చాలా భయపడతాడు అన్నమాట. కృష్ణుడు చాలా భయపడతాడు. కృష్ణుడికి భయం ఏంటి? భగవంతుడికి భయం అంటున్నా. వెంకటేశ్వర స్వామి ఏంటిది? అభయహస్తం. అభయాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. ఆయనకు భయం ఏంటి? భయమే ఆయనను చూసి భయపడుతుంది. ఆయనకు భయం, ఆయనకు భయం ఏమీ లేదు. కాకపోతే ఇది ఒక దివ్యమైన లీల. వాత్సల్య భావంలో ఉన్నాడు కదా, యశోద మాతతో వాత్సల్య భావంలో ఉన్నాడు కాబట్టి దానికి లొంగిపోయి ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆ కట్టెను చూసి ఆయన భయపడుతున్నాడు యశోద మాత. సో ఎంతో ప్రయత్నిస్తుంది పట్టుకోవాలని, చివరికి అలసిపోతుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, సరే మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి లొంగిపోతాడు అన్నమాట. లొంగిపోయినాక యశోద మాత కూడా అనిపిస్తుంది అది కృష్ణుడు చాలా భయపడ్డాడు అని చెప్పి. పిల్లలు ఎక్కువ భయపడితే కూడా మంచిది కాదు. సో యశోద మాత కట్టే సైడ్ చేసేస్తుంది. కానీ కృష్ణుడు తప్పు చేసిండు. ఏం తప్పు చేసిండు? కోపం రావడము, కుండవాళ్ళు పెట్టడము, కోతులను నిలవడము, ఇల్లంతా గబ్బేయడం. సో పనిష్మెంట్ అయితే కావాలి మరి. అయితే ఏం చేస్తుంది, అక్కడ పక్కన రోకలి ఒక బండ ఉంటుంది, ఆ బండ ఎక్కి వెన్న తీస్తుంది అనమాట. అంటే అదే బండకు కట్టేస్తుంది అనమాట. కట్టడానికి ఇంట్లో ఒక తాడు తీసుకొస్తుంది, కట్టడానికి ప్రయత్నిస్తుంది. కట్టేటప్పుడు ఆ తాడు 2 అంగుళాలు తక్కువ అవుతుంది అనమాట. ముడి అవ్వదు అన్నమాట, 2 అంగుళాలు తక్కువ అవుతుంది. అయితే ఇంకొంచెం తాడు తీసుకొస్తుంది. మళ్ళీ ఆ తాడు ఆ ఉన్న తాడు కట్టి మళ్ళీ కృష్ణుని బంధించడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. పక్కింటికి వెళ్తుంది, ఇంకా తాడు తీసుకొస్తుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఆ గల్లీ మొత్తం ఎత్తుతుంది, ఇంకా తాడు తీసుకొస్తుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఊరంతా పిలుస్తుంది తాడు తీసుకురాను, అంతా తాడు కట్టి ప్రయత్నిస్తుంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. చివరికి అలసిపోతుంది, నా వల్ల కాదు. అప్పుడు కృష్ణుడు యశోద మాతను చూసి ఇంకెక్కువ టెన్షన్ పెట్టకుండా ఆ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటుందో అప్పుడు అది ముడి పడిపోతుంది. ఆ 2 అంగుళాలు ఏంటిది ఆచారాలు చెప్తారు. కృష్ణుని పొందాలి అంటే 2 కావాలి. కృష్ణుని బంధించడం అంటే సామాన్యమా? భగవంతుని బంధించడం అంటే సామాన్యమా? కాదు కదా. ఆయన లొంగ తీసుకోవడం కదా. అది ఎలా? ఆ 2 ఏంటి? ఆ 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి మన
ఎఫర్ట్, మన ప్రయత్నం దేనికోసం? భగవంతుని పొందాలి మన ప్రయత్నం. రెండు, ఆయన కృప. ఒకటి మన ప్రయత్నం, రెండు భగవంతుని కృప. ఈ రెండు ఉంటేనే అది సాధ్యం. అది తెలుపుతున్నాడు ఇక్కడ కృష్ణ. సో అలా కట్టేసి వెళ్ళిపోతారు, ఆమె వెళ్ళిపోతారు. కృష్ణుడు మరి ఆయన ఊకనే ఉండడు కదా, ఏదో ఒక తొట్ట పని చేయాల్సిందే, ఏదో ఒక చిలిపి చేష్టలు చేయాల్సిందే, ఏదో ఒక లీల చేయాల్సిందే. అయితే ఏం చేస్తాడు? ఆహా, నన్ను కట్టేస్తారా, నేను చూపిస్తాను అని చెప్పి ఆ ఎదురుగానే రెండు పెద్ద చెట్లు ఉంటాయి, అర్జున వృక్షాలు. ఈ రోకల్ బండను లాక్కుంటూ తీసుకెళ్తాడు అన్నమాట. ఆ రెండు చెట్ల మధ్యలో తీసుకెళ్తాడు. తీసుకుని ఆ రోకల్ బండ అందరి మధ్యలో ఇరుక్కుపోతాడు, లాగుతాడు. చెట్లు కింద పడిపోతాయి. హా అని శబ్దం వస్తుంది. ఏమైంది ఏమైంది ఏమైనా అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ వస్తారు, చూస్తారు. కృష్ణుడా, ఏమైంది? ఎవరు చేశారు? ఎవరు నేను ఇట్లా బంధించారు? ఎవరు తాడుతోడు కట్టారు?